హాయ్ గైస్ ది రివ్యూ ఆఫ్ మిస్టర్ బచ్చన్. సో సినిమా ఎలా ఉంది ఏంటనేది రివ్యూలోకి మాట్లాడుకుందాం. సో ముందుగా ఎవరైనా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సినిమా యొక్క మెయిన్ స్టోరీ ఏంటంటే హీరో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాడు. సో ఒక బిగ్ షాట్ మీద రైడ్ కి వెళ్తాడు అనమాట. సో తను ఎంత పెద్ద మగాడైనా సరే హీరో తన వర్క్ ని చేస్తూ ఉంటాడు అనమాట. ఇలా రైడ్కి వెళ్ళాక ఏం జరిగింది, అవతల వ్యక్తి ఎవరు ఏంటనేది ఇదంతా మనకు సినిమాలో ఉంటుంది. సో నేను మొత్తం స్పాయిల్ చేయను, స్పాయిల్ చేయడం నాకు ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు సినిమాని ఎంజాయ్ చేయాలి. సో ఇంకా చాలా చాలా ఎలిమెంట్స్ అయితే ఉంటుంది అక్కడ. కొన్ని చోట్ల అయితే మనకు ఎక్స్పెక్టేషన్ కి మించి ఉంటుంది. యాక్చువల్ గా ఈ సినిమా రైడ్ సినిమాకి రీమేక్, కానీ తెలుగు ఆడియన్స్ తగ్గట్టుగా హరీష్ శంకర్ గారి స్టైల్లో కొన్ని మార్పులు అయితే చేయడం జరిగింది. రవితేజ నా లుక్స్ అయితే మాస్ ఉంది. హీరోయిన్ భాగ్యశ్రీ యాక్టింగ్ బాగుంది, డాన్స్ బాగా చేసింది, లుక్ సో బ్యూటిఫుల్. రవితేజన అండ్ హీరోయిన్ భాగ్యశ్రీ ఇద్దరి కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. సినిమాలో సాంగ్స్, ప్రతి సాంగ్స్ హైలైట్. అసలు నిజంగా మికీ జే మేయర్ అన్న తోప్ మ్యూజిక్, అసలు మాస్ ఉంది. ప్రతి ఒక్క సాంగ్స్ ఎంజాయ్ చేస్తాం. రెప్పల్ డప్పుల్ సాంగ్ కానీ అండ్ నల్లంచు తెల్ల చీర కానీ, ఈ రెండు సాంగ్స్ అయితే మాస్ స్టెప్స్. అసలు థియేటర్ లో విజిల్స్ అయితే వేరే లెవెల్ పడ్డాయి. ఫ్యాన్స్ అయితే మాస్ గా డాన్స్ చేసారు. అండ్ లవ్ సాంగ్స్ ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క సాంగ్స్ అయితే హైలైట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. అండ్ సినిమాలో మైనస్ అంటూ నాకు ఎక్కడ అనిపించలేదు. సో చాలా బాగుంది స్టోరీ కానీ అండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్, డైలాగ్స్, హీరో లుక్స్, ఫైట్స్ అయితే వేరే లెవెల్. గూస్ బంప్స్ ఉంటది. హీరో ఇందులో అమితాబ్ బచ్చన్ గారి ఫ్యాన్ గా ఉంటాడు. సినిమాని ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. సో ఇది మరి సినిమాకి నా రేటింగ్ 3.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. సో నాకైతే నచ్చింది మరి సినిమా. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. సో మీరు కూడా సినిమాని చూడండి, మీకు ఎలా కామెంట్ చేయండి. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.